మోషే రాజ కుటుంబంలో ఒక్కడిగా పెరిగిన వ్యక్తి, హెబ్రీల కుమారుడిగా పుట్టిన వాడినైనను దేవుని మహా గొప్ప వాత్సల్యము చేత నైల్ నదిలో ఏ శత్రువైతే చంపాలని ఉద్దేశించిన ఆ జాతి ఏదైతే ఉందో అదే జాతిలోనికి రాజకుమారునిగా తీసుకొని వెళ్ళటానికి దేవుడు గొప్ప ప్రణాళిక వేశాడు. ఆమేన్, హల్లెలూయా. సాతాను తంత్రములు ఏవైనా కానివ్వండి, అపవాది గారి తంత్రములు ఏవైనా కానివ్వండి, దేవుని తంత్రములు ముందు వాడి తంత్రములు వ్యర్థమే. ఆమేన్, హల్లెలూయా. మనుషుల మాటలు ఆలోచనలు ఏవైనా కానివ్వండి, దేవుని యొక్క ఆలోచన ముందు మొత్తం వ్యర్థమే. ఆమేన్. మనుషుల ఆలోచనలట, జ్ఞానం అంట దేవునికి వెర్రితనముగా ఉంటుందంట. మన జ్ఞానము కంటే ఆయన వెర్రితనమే గొప్పదంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఫరో రాజు హెబ్రీలను చూచి, ఇశ్రాయేలును చూచి, వీరు బలవంతులుగా వీళ్ళు అభివృద్ధి చెందుతారు కనుక వీరిలో పుట్టుచున్న ప్రతి మగ్గ బిడ్డను చంపేయండిరా అంటే అందరిని చంపుకుంటూ వస్తున్నారంట. వీళ్ళు ఒక గొప్ప ప్లాన్ వేశారు, ఒక గొప్ప మ్యాప్ వేసేసారు. ఏమని? బలవంతులుగా ఉన్న వారిని బలహీనులుగా చేయటానికి. హల్లెలూయా. కానీ నా దేవుని ఉద్దేశములు గొప్పవి గనక ఏ మనుషులైతే చంపుదాం అనుకున్నారో ఆ మనుషులు కుటుంబీకుల్లో ఒక్కడుగా, అంతకంటే ఘనమైన రాజకుమారులు ఒక్కడుగా దేవుడు మోషేని ఎంచుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మరలా చెప్తున్నా, నీ ఆలోచన ఒకటి కావచ్చు, లేదా నేను పడేద్దాం అనుకుంటున్న వాడి ఆలోచన ఒకటి కావచ్చు. ఏది ఏమైనా నా దేవుని ప్రణాళిక నేను గొప్ప చేయటమే. హల్లెలూయా. 1వ దశకు రాసిన పత్రిక తీయండి ఒకసారి, తీయండి. 1వ పత్రిక 5:9 తీయండి ఒకసారి. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకై దేవుడు మనలను నియమించెను గాని, దేవుడు మనలను నియమించెను గాని దేనికి నియమించాడంట? కన్నీరులో, మున్నీరులో, వేదనలో పడుకున్న పడక యొక్క దిండు తడిచిపోవటానికి నియమించాడు మనల్ని. లేదా నలుగురు చూచి దాక్కుని వేదన చేత కుమిలిపోవటానికి మనం తయారు చేసుకున్నాడు ఆయన? కాదంట, మనలను రక్షించుటకే ఆయన మనల్ని ఎన్నుకున్నాడంట. ఆమేన్, హల్లెలూయా. కనుక చెప్పారు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇశ్రాయేలీయుల మీద ఎంత ఖండితమైన కాడైనా పెట్టని ఆ కాడిని సులువపరిచి ఆ కాడి చేతే దేవుడు ఇశ్రాయేలుని గణపరిచాడు. ఆమేన్. ఈ సంవత్సరం ముందు ఇదిగో ఈ స్వరము వింటున్న మీ అందరికీ చెప్తున్న మాట ఏంటి తెలుసా? సాతాను గాడి తంత్రాలు చూసి భయపడకండి. వాడి తంత్రములే మిమ్మల్ని బలపరచడానికి గొప్ప ఆయుధాలు. ఆమేన్.